Hello everyone. మనం ప్రీవియస్ వీడియోలో జర్నల్ ఎంట్రీ అండ్ హౌ ఇస్ ఇట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ అకౌంటింగ్ సైకిల్ అనేది తెలుసుకున్నాము దాని గురించి. సో టుడే విల్ సాల్వ్ సమ్ రైట్ సమ్ జర్నల్ ఎంట్రీస్. సో దిస్ క్వశ్చన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ కళ్యాణి పబ్లికేషన్స్. ఫస్ట్ క్వశ్చన్, జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇమ్రాన్. ఇమ్రాన్ బుక్స్లో జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చారు. So first entry, June 1st, 2017, started business with cash 45,000. సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ మనీ. సో దట్ ఈస్ కాల్డ్ అస్ క్యాపిటల్ అనమాట. దాన్ని క్యాపిటల్ అంటారు. సో ఫస్ట్ ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ 45,000. క్యాపిటల్ అనేది బిజినెస్లోకి వస్తుంది అండ్ క్యాష్ రూపంలో వస్తుంది కాబట్టి యూ ఆర్ రిసీవింగ్ ద క్యాష్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. అండ్ సేమ్ డేట్ మీద ఇంకో ట్రాన్సాక్షన్ అయింది, పేడ్ ఇన్ టు బ్యాంక్ 25,000. సో ఇక్కడ బ్యాంక్కి మనీ పే చేస్తున్నారు. సో బ్యాంక్ ఈజ్ రిసీవింగ్ ఇక్కడ. సో బ్యాంక్ విల్ బి ద రిసీవర్. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 25,000. అండ్ నెక్స్ట్, గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ 15,000 June 2nd. పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే మీకు పర్చేసెస్ వస్తున్నాయి, క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్ కాబట్టి పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్, పర్చేస్ ఆఫ్ ఫర్నిచర్ అండ్ పేమెంట్ బై చెక్. సో ఇప్పుడు ఎక్కడైతే చెక్ వస్తుందో, చెక్ అని ఇచ్చినప్పుడు అది బ్యాంక్ ఇన్వాల్వ్ అవుతున్నట్టు అనమాట. సో మీరు జనరల్గా క్యాష్ త్రూ పర్చేసెస్ చేస్తారు, క్యాష్ త్రూ సేల్స్ చేస్తారు. సో ద సేమ్ వే చెక్ ఇచ్చినప్పుడు బ్యాంక్ మీకు మనీ ఇస్తుంది. బ్యాంకే మనీ ఇస్తుంది అనమాట ఆ చెక్ డిపాజిట్ చేసినప్పుడు. సో ఇక్కడ ఏమైంది, ఫర్నిచర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఫర్నిచర్ అనేది మీకు బిజినెస్లోకి వస్తుంది, ఇది రియల్ అకౌంట్ కదా. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి బ్యాంక్ నీకు మనీ ఇస్తుంది. సో టు బ్యాంక్ అకౌంట్, being purchase of furniture and payment made by check. And next is June 5th, sold goods for cash 8,500. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సేల్స్ అనేవి బయటికి వెళ్తున్నాయి, నువ్వేమైతే సేల్ చేస్తున్నావో క్యాష్ అనేది నీకు బిజినెస్లోకి వస్తుంది కాబట్టి బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. అండ్ నెక్స్ట్, June 8th, సోల్డ్ గూడ్స్ టు అరవింద్ వాలియా. సో ఇప్పుడు June 5th June 8th ఏంటి డిఫరెన్స్? సో సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అని ఇచ్చారు, ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు అరవింద్ వాలియా అని ఇచ్చారు. సో వెన్ ఎవర్ ఆ నేమ్ మెన్షన్ చేసినప్పుడు అది క్రెడిట్ బేసిస్ మీద సేల్స్ అయినట్టు అర్థం. నీకు వెంటనే క్యాష్ రాదు, మనీ రాదు, బట్ యు ఆర్ గివింగ్ ద గూడ్స్ అనమాట. సో ఇట్ ఈస్ లైక్ అగ్రిమెంట్ అనమాట. అగ్రిమెంట్ మీద నీకు ఈ డేట్లో నేను మనీ ఇస్తాను, అప్పటి వరకు నాకు గూడ్స్ ఇచ్చేయని, అదొక అగ్రిమెంట్ లాగా ఉంటుంది. సో క్రెడిట్ బేసిస్ మీద సేల్స్ అవుతుంది ఇక్కడ. సో అప్పుడు మీరు ఏం చేయాలి, అరవింద్ వాలియా అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సీ ద డిఫరెన్స్, June 5th June 8th ఎంట్రీస్ ఎట్లా మారినాయి, బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు అరవింద్ వాలియా ఆన్ క్రెడిట్. సో ఇక్కడ క్యాష్ అనేది వెంటనే వచ్చింది కాబట్టి యు ఆర్ రిసీవింగ్ ద క్యాష్ కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇక్కడ నువ్వు సేల్స్ June 8th రోజు సేల్స్ క్రెడిట్ మీద అయింది కాబట్టి నువ్వు ఎవరికైతే క్రెడిట్ మీద ఇస్తున్నావో అతని పేరు డైరెక్ట్లీ క్వశ్చన్లో ఇచ్చినప్పుడు అతని పేరు మెన్షన్ చేయాలి, అరవింద్ వాలియా అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అండ్ నెక్స్ట్, June 10th, గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ అమృత్ లాల్. ఇక్కడ కూడా సేమ్, నువ్వు గూడ్స్ పర్చేస్ చేసినావు బట్ అది క్రెడిట్ బేసిస్ మీద పర్చేస్ చేసినావు. ఎవరి దగ్గర నుంచి? అమృత్ లాల్ నుంచి. జనరల్గా గూడ్స్ పర్చేస్ చేస్తే ఎంట్రీ ఏంటి, పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో ఇక్కడ నేమ్ ఇచ్చినప్పుడు క్యాష్ ఇన్వాల్వ్ లేదు కదా ఇక్కడ ఈ ఎంట్రీలో. సో పర్చేస్ అకౌంట్ డేటా టు అమృత్ లాల్ అకౌంట్, అమృత్ నుంచి నువ్వు క్రెడిట్ పర్చేస్ చేసినావు అనమాట. అండ్ June 12th, గూడ్స్ రిటర్న్ టు అమృత్ లాల్. సో నువ్వు ఏవైతే పర్చేస్ చేసినావో అది 1,000 రూపీస్ వాడుతూ నువ్వు రిటర్న్ చేసినావు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, పర్చేస్ రిటర్న్స్ అని వస్తుంది. పర్చేస్ రిటర్న్స్ని నువ్వు ఇనేవే రిటర్న్ అవుట్వర్డ్స్ కూడా అనొచ్చు. రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే విచ్ ఈస్ గోయింగ్ అవుట్, నువ్వు నీ దగ్గర ఉన్న గూడ్స్ని రిటర్న్ చేస్తున్నావు అనమాట, పర్చేస్ చేసిన గూడ్స్ని. సో అప్పుడు ఏమొస్తుంది, అమృత్ లాల్ అకౌంట్ డేటా టు రిటర్న్ అవుట్వర్డ్స్ అకౌంట్ 1,000 రూపీస్, బీయింగ్ గూడ్స్ రిటర్న్ టు అమృత్ లాల్. అండ్ June 15th, గూడ్స్ రిటర్న్ బై అరవింద్ వాలియా. ఇక్కడ నువ్వు June 8th అరవింద్ వాలియాకి 4,000 అమ్మినావు కదా, సో నీకు అందులో నుంచి 200 రిటర్న్ వచ్చింది. సో ఎంట్రీ విల్ బి రిటర్న్ ఇన్వర్డ్స్ అకౌంట్ డేటా టు అరవింద్ వాలియా. పర్చేస్ రిటర్న్స్ వచ్చినప్పుడు, నువ్వు పర్చేసెస్ రిటర్న్స్ ఇచ్చినప్పుడు రిటర్న్ అవుట్వర్డ్స్ వస్తుంది, అంటే బయటికి వెళ్తుంది. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ నీకు వచ్చినప్పుడు, అంటే నువ్వు చేసిన సేల్ నుంచి అందులో నీకు కొంచెం రిటర్న్ బ్యాక్ వస్తుంది కదా, సో దాన్ని ఇన్వర్డ్స్ అంటారు అనమాట. నీ బిజినెస్లోకి రిటర్న్స్ వస్తున్నాయి. సో రిటర్న్ ఇన్వర్డ్స్ అకౌంట్ డేటా టు
Arvind Walia account, being goods returned by Arvind Walia. June 18, cash received from Arvind Walia 3760 and discount allowed to him 40. So 3760 plus 40 ఎంత 3800. యాక్చువల్గా ట్రాన్సాక్షన్ అనేది 3800కి జరగాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అరవింద్ వాలియా, క్యాష్ ఎంత వచ్చింది 3760 వచ్చింది, అంటే 40 రూపీస్ అనేది నువ్వు డిస్కౌంట్ ఇచ్చినావు అనమాట అతనికి. సో హీ ఈస్ ద రిసీవింగ్ డిస్కౌంట్. సో ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ టు అరవింద్ వాలియా 3760 40 అండ్ అరవింద్ వాలియా మనకి 3800 ఇచ్చినట్టు. సో బీయింగ్ 3760 రిసీవ్డ్ ఫ్రమ్ అరవింద్ వాలియా అండ్ 40 డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ June 21st, withdrew from bank for private use 1000 rupees, withdrew from bank for use in the business 5000. So same day two transactions అయింది. ప్రైవేట్ యూస్కి 1000 రూపీస్ విత్డ్రా చేసుకున్నారు అండ్ బిజినెస్ యూస్ కోసం 5000 యూజ్ చేసుకున్నారు, డ్రాయింగ్ చేసుకున్నారు, అంటే వాళ్ళు బ్యాంక్ నుంచి మనీ తీసుకున్నారు అనమాట. సో ఎంత తీసుకున్నారు, 1000 ప్లస్ 5000 6000 అనేది డ్రాయింగ్స్ అయింది బిజినెస్ నుంచి. సో వాట్ యూ హ్యావ్ టు రైట్, డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ 1000 అండ్ బిజినెస్ కోసం యూజ్ చేసింది క్యాష్ అకౌంట్ డెటార్ 5000 టు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ నుంచే తీసుకుంటారు, బ్యాంక్ ఈస్ బీయింగ్ ద గివర్ హియర్. సో 6000 being cash withdrawn from bank for personal use and for the use in the business. So right, and next paid టెలిఫోన్ రెంట్ ఫర్ 1 year 400. సో ఇక్కడ టెలిఫోన్ రెంట్ అనేది ఏంటి, నువ్వు పే చేస్తున్నప్పుడు అదేంటి ఎక్స్పెన్స్. సో ఇన్ ఏ వే దట్ ఈస్ అ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, కాబట్టి టెలిఫోన్ రెంట్ అనేది ఎక్స్పెన్స్. సో యూ హ్యావ్ టు డెబిట్ దట్ టెలిఫోన్ రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, బీయింగ్ పేమెంట్ ఆఫ్ టెలిఫోన్ రెంట్ 400 రూపీస్. ఓకే. 28th June, cash paid to Amrit Lal in full settlement of his account 5940. సో హియర్ క్యాష్ ఈస్, మీరు ఇక్కడ క్యాష్ రిసీవ్ చేసుకున్నారు, మీరు డిస్కౌంట్ ఇచ్చారు, సో మీకు మనీ వస్తుంది అరవింద్ వాలియా నుంచి June 18th ఎంట్రీలో. సో అండ్ అక్కడ డిస్కౌంట్ అతను ఎలో చేసిండు మీకు, అండ్ ఇక్కడ క్యాష్ పెయిడ్ టు అమృత్ లాల్, ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ మీరు ఇచ్చారు అనమాట డిస్కౌంట్ అతనికి. ఇక్కడ క్యాష్ పెయిడ్ టు అమృత్ లాల్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్. సో ఇక్కడ మీరు పే చేస్తున్నారు, సో అతను మీకు డిస్కౌంట్ ఇచ్చిండు అనమాట ఈ ఎంట్రీలో. ఇక్కడ మీరు ఇచ్చారు అనమాట డిస్కౌంట్, ఇక్కడ అతను మీకు డిస్కౌంట్ ఇచ్చిండు ఎంత 60 రూపీస్, 5940 రౌండ్ ఫిగర్ మనమే అజ్యూమ్ చేసుకోవాలి 6000. సో ఏంటి, అమృత్ లాల్ అకౌంట్ డెటార్ 6000 మీరు కట్టేసినట్టు అతనికి, టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 5940 and 60 being cash paid to Amrit Lal and discount allowed by him. Okay, and next, paid for stationery, paid for rent, paid for salaries, these are all expenses. So ఇవన్నీ డెబిట్ అవుతాయి అనమాట. సో ఎంట్రీ విల్ బి స్టేషనరీ అకౌంట్ డెటార్, రెంట్ అకౌంట్ డెటార్, salaries account డెటార్ amounts to cash account 3700 being payment of stationery and salaries 3700. So this is the format where you have to write how you have to write the journal entries. మీరు ఈ ఫార్మాట్లోనే జర్నల్ ఎంట్రీస్ రాయాలి అండ్ మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అండ్ ట్రై టు రైట్ ద జర్నల్ ఎంట్రీస్ ఆన్ యువర్ ఓన్, ప్రాక్టీస్ చేయండి, యూ విల్ గెట్ ఇట్. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ విల్ గో టు లెడ్జర్. ఇదేంటంటే జర్నల్ తర్వాత వస్తుంది లెడ్జర్ అనేది. ఇది సెకండ్ స్టెప్ ఆఫ్ యువర్ అకౌంటింగ్ సైకిల్. జర్నల్లో రికార్డ్ చేసారు కదా మీరు అన్ని ట్రాన్సాక్షన్స్, జర్నల్ ఎంట్రీస్ రాసారు కదా, అవి మీరు లెడ్జర్కి పోస్ట్ చేయాలన్నమాట. సో లెడ్జర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక్కొక్క ఎంట్రీస్కి, ఒక్కొక్క అకౌంట్కి, అంటే లైక్ పర్చేసెస్కి సబ్సిడరీ బుక్స్ అంటారు వీటిని. పర్చేసెస్కి ఒక అకౌంట్, సేల్స్కి ఒక అకౌంట్, క్యాష్కి ఒక అకౌంట్, డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నిటికీ ఒక అకౌంట్ ఉంటుంది అనమాట. దానికి ఒక రూల్ ఉంటుంది ఎట్లా పోస్ట్ చేయాలని. సో హియర్ వాట్ డిడ్ ది గివ్, యాజ్ వీ నో జర్నల్ రికార్డ్స్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ separately and date wise. The transactions pertaining to a particular person, asset, expense or income are recorded at different places in the journal as they occur on different dates. సో ఇక్కడ ఏం చెప్తున్నారు,
జర్నల్ రికార్డ్ చేస్తుంది, అన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తుంది సపరేట్లీ అండ్ డేట్ వైజే కదా మీరు రికార్డ్ చేసారు ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో. సో ద ట్రాన్సాక్షన్స్ పర్టైనింగ్ టు ఏ పర్టికులర్ పర్సన్, అంటే డిఫరెంట్ పర్సన్స్, అసెట్స్, ఎక్స్పెన్స్, ఇన్కమ్ అన్నీ రికార్డ్ అయినాయి అనమాట. సో డిఫరెంట్ ప్లేసెస్లో అండ్ డిఫరెంట్ డేట్స్లో ఎంటర్ అయిపోయినాయి. సో హెన్స్ జర్నల్ ఫెయిల్స్ టు బ్రింగ్ ద సిమిలర్ ట్రాన్సాక్షన్స్ టుగెదర్ అట్ వన్ ప్లేస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జర్నల్‌లో ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి సెపరేట్‌గా అకౌంట్స్ అనేది డెబిట్ అవ్వడం. ఇప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ అయితే క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అవ్వడం అలాంటివి అయిపోయింది. బట్ టుగెదర్ క్యాష్ ఎంతుంది, పర్చేజెస్ ఎంత చేసిర్రు, ఎంత సేల్స్ అయినాయి, ఎంత డిస్కౌంట్ వచ్చింది మొత్తం బిజినెస్‌లో అనేది అది చెప్పదు. సో that's what here journal fails to bring the similar transactions together at one place. Thus, to have a consolidated view of the similar transactions, different accounts are prepared in the ledger. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, లెడ్జర్ అనేది ఎందుకు చేస్తారంటే అవన్నీ కన్సాలిడేటెడ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ టుగెదర్ రికార్డ్ చేసి డిఫరెంట్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ద లెడ్జర్. అంటే పర్చేసెస్ అన్నీ ఎంత అయినాయి, బిజినెస్ మొత్తంలో పర్చేసెస్ ఎంత అయింది, మీరు ఎంత పర్చేస్ చేసినారు, మీరు ఎంత సేల్స్ చేసినారు, మీకు ఎంత మనీ వచ్చింది, ఎంత మనీ బయటికి వెళ్ళింది, ఇవన్నీ కోసం సపరేట్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేస్తారనమాట ఇక్కడ లెడ్జర్లో. A ledger account may be defined as a summary statement of all transactions relating to a person, asset, expense, income which have taken place during a given period of time and shows their net effect. It is nothing but different పర్సన్ ఇప్పుడు సేమ్ పర్సన్కి 2-3 ట్రాన్సాక్షన్స్ అయిందనుకోండి, అతను సేమ్ థింగ్ ఒక దగ్గర మనీ పే చేసిండు, ఒక దగ్గర మనీ రిసీవ్ అయింది. సో అవన్నీ అతనివే కదా, అంటే లైక్ అతని ట్రాన్సాక్షన్సే కదా. ఇప్పుడు ఒక 5,000 ఫర్ సపోజ్ 5,000 అతను పే చేసిండు, బట్ హీ ఈజ్ రిసీవింగ్ 10,000. సో టుగెదర్ అతని దగ్గర ఎంత ఉంటుంది బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అనేది మనకి జర్నల్ చెప్పదు. లెడ్జర్ అనేది అవి డిఫరెన్షియేట్ చేసి చెప్తుంది అనమాట మనకి. ఓకే. అండ్ so here see, a journal is maintained only to facilitate the passing of entries on the ledger. So every is recorded in the journal must be posted into the ledger. సో ఎవ్రీ ఎంట్రీ ఏదైతే పోస్ట్ అవుతుందో జర్నల్ ఎంట్రీస్లో రాస్తారో అవన్నీ మస్ట్ బి పోస్టెడ్ ఇన్ టు ద లెడ్జర్ అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ సో హియర్ ఇందాక చెప్పినట్టు ఎంత సేల్స్ అయింది, ఎంత పర్చేస్ అయింది, ఎంత అమౌంట్ అతనికి వచ్చింది, ఎంత అమౌంట్ అతను ఇవ్వాలి బయట వాళ్ళకి, ఒక పర్సన్, ఒక పర్టికులర్ డేట్, ఇవన్నీ అనమాట. సో దిస్ ఈజ్ ప్రొఫార్మా, నేమ్ ఆఫ్ ద అకౌంట్, డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో అమౌంట్, ఇది డెబిట్ సైడ్, డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో అమౌంట్ క్రెడిట్. ఓకే, దిస్ ఈజ్ అ టీ ఫార్మాట్. ఇక్కడ ఏదైతే క్రెడిట్ అకౌంట్ అవుతుందో అది డెబిట్ సైడ్ రాసుకోవాలి, అండ్ ఏదైతే డెబిట్ అకౌంట్ ఉంటుందో అది క్రెడిట్ సైడ్ రాసుకోవాలన్నమాట. ఈచ్ అకౌంట్ ఇన్ ద లెడ్జర్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 equal parts by a vertical line. The left hand side of the account is known as debit side. This is debit side, and the right hand side is called as credit side. This is right hand side, credit side. Each of the two sides is further divided into 4 columns: date, particulars, folio, journal folio, and amount. And F stands for folio, page number. ఇది నథింగ్ బట్ పేజ్ నెంబర్ ఆర్ జర్నల్ ఎంట్రీ నెంబర్ ఉంటుంది అనమాట. అండ్ ఆల్టర్నేటివ్ రూలింగ్ విచ్ ఇస్ యూజ్ ఫాలోడ్ బై ద బ్యాంక్స్. ఇది బ్యాంక్స్ కోసం, ఇది మన జర్నల్ పాస్బుక్స్ అండ్ ఆల్ విల్ బీ హ్యావింగ్ దిస్. అండ్ లెడ్జర్ పోస్టింగ్ ఆఫ్ జర్నల్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇస్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ ద జర్నల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ. ఫ్రమ్ ద జర్నల్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ద కన్సర్న్డ్ అకౌంట్స్ ఇన్ ద లెడ్జర్. సో ఒక ట్రాన్సాక్షన్ అనేది ఫస్ట్ జర్నల్లో రికార్డ్ చేస్తారు, అక్కడ నుంచి కన్సర్న్డ్ అకౌంట్, ఏ అకౌంట్, పర్చేసా, సేల్సా, ఆ అకౌంట్లో వేస్తారనమాట ఆ ఎంట్రీ. దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ద జర్నల్ టు ద లెడ్జర్ ఇస్ కాల్డ్ పోస్టింగ్. ఇది పోస్టింగ్ అంటారు అనమాట. జర్నల్ నుంచి లెడ్జర్లోకి రాయడమే పోస్టింగ్ అని ప్రాసెస్ అంటారు. ఫాలోయింగ్ ఎగ్జాంపుల్: 2017 April 1st, goods sold for cash 2,500. సో క్యాష్కి గూడ్స్ సేల్ చేసిండ్రు 2,500. జనరల్గా ఎంట్రీ ఏముంటుంది, సేల్స్ అనేది బయటికి వెళ్తుంది, క్యాష్ అనేది మీకు బిజినెస్లోకి వస్తుంది. సో వాట్ విల్ బి ద ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. సో దీన్ని లెడ్జర్లో ఎట్లా పోస్ట్ చేయాలనేది కింద. ఇప్పుడు ఇక్కడ 2 అకౌంట్స్ ఓపెన్ అవుతాయి కదా,
టూ అకౌంట్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు, క్యాష్ అకౌంట్ అండ్ సేల్స్ అకౌంట్. టూ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయాలి. లెడ్జర్, క్యాష్ అకౌంట్, యూ హ్యావ్ టు డ్రా డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో అమౌంట్, డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో అమౌంట్. సో ఇక్కడ ఇచ్చిన రూల్ ప్రకారం టు నేమ్ ఆఫ్ క్రెడిట్ అకౌంట్ అనేది, క్రెడిట్ అకౌంట్ ఏమైతే ఉంటుందో అది డెబిట్ సైడ్ రాసుకుంటారు అనమాట. సో ఇక్కడ క్రెడిట్ ఏమవుతుంది, సేల్స్ అకౌంట్ అని అవుతుంది, సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది. సో మీరు క్యాష్ అకౌంట్లో ఫస్ట్ సేల్స్ అకౌంట్, మీకు క్యాష్ వచ్చింది బట్ ఎట్లా వచ్చింది అనేది మీరు ఇక్కడ రాసుకోవాలి డెబిట్ సైడ్. టు సేల్స్ అకౌంట్ 2500. అండ్ సేల్స్ అకౌంట్లో మీకు ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. క్యాష్ ఇక్కడ యాజ్ పర్ ద రూల్ బై నేమ్ ఆఫ్ డెబిట్ అకౌంట్, మీకు ఏదైతే డెబిట్ అవుతుందో అది క్రెడిట్ సైడ్ రాసుకోవాలి ఆ ఎంట్రీలో. సో సేల్స్ అకౌంట్ బై క్యాష్ అకౌంట్ 2500 అని రాసుకోవాలి. ఇక్కడ ఏదైతే సింపుల్గా చెప్పాలంటే క్యాష్ అకౌంట్ ఎటార్ టు సేల్స్ అకౌంట్ ఉంది కదా. ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నీకు క్యాష్ ఎక్కడ నుంచి వచ్చింది, సేల్స్ నుంచి వచ్చింది. ఇక్కడ క్రెడిట్ అని ఉంది కదా, సో దీన్ని నువ్వు డెబిట్ సైడ్ రాసుకోవాలన్నమాట. అండ్ సేల్స్ అకౌంట్లో క్యాష్ అకౌంట్ ఇక్కడ డెబిట్ ఉంది కదా, సో దీన్ని నువ్వు క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ నీ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నువ్వు చెప్తున్నావు అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. And next you have the following examples. From the above we see while posting while posting the journal, the debit account is debited and credit account is credited, and the entry in each account indicates account in which the corresponding entry appears. Ledger ఇవి కాంపౌండ్ ఎంట్రీస్ అనమాట. అంటే లైక్ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. చారిటీ అకౌంట్ డెటార్, సాలరీస్ అకౌంట్ డెటార్. ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చారు April 30, పెయిడ్ ఫర్ చారిటీ, సాలరీ, స్టేషనరీ. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కదా, అది ఫాలో అయ్యి చారిటీ అకౌంట్ డెటార్, సాలరీస్ అకౌంట్ డెటార్, స్టేషనరీ అకౌంట్ డెటార్ అండ్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అనేది ఇక్కడ క్రెడిట్ అవుతుంది. ఎంత వెళ్తుంది క్యాష్ బయటికి, 2300 వెళ్తుంది. సో మీరు ఇక్కడ లెడ్జర్ ఎట్లా ఓపెన్ చేస్తారు, ఇక్కడ 4 అకౌంట్స్ వచ్చినాయి, 4 అకౌంట్స్ ఓపెన్ చేయాలి మీరు ఇక్కడ. చారిటీ, సాలరీస్, స్టేషనరీ, క్యాష్. సో యూ హ్యావ్ టు డ్రా ద ప్రొఫార్మా. సో ఇక్కడ నీకు చారిటీలో క్యాష్ ఎంత పోయింది, చారిటీ అకౌంట్కి క్యాష్ ఎంత పోయింది అది డెబిట్ అవుతుంది. టు క్యాష్ అకౌంట్ 101 రూపీస్. అండ్ సాలరీస్ అకౌంట్లో కూడా క్యాష్ వెళ్ళింది కదా బయటికి, సో అది డెబిట్ అవుతుంది. టు క్యాష్ అకౌంట్ 2000. అండ్ క్యాష్ స్టేషనరీ అకౌంట్ కూడా ఇక్కడ క్యాష్ అకౌంట్ 199 రూపీస్ ఈజ్ గోయింగ్ అవుట్, సో యూ హ్యావ్ టు డెబిట్. సో ఇక్కడ క్యాష్ అకౌంట్లో యు ఆర్ గివింగ్ కాబట్టి ఇక్కడ ఏమేమి పే చేసినావు నువ్వు అనేది ఇది క్రెడిట్ రాసుకోవాలి. April 30 చారిటీ, సాలరీ, స్టేషనరీ 101, 2000 అండ్ 199 ఆర్ ద అమౌంట్స్. నథింగ్ బట్ సింపుల్ రూల్. మీకు జర్నల్ ఎంట్రీ ప్రాపర్గా వస్తే సింపుల్గా లెడ్జర్ రాసుకోవాలంటే ఏదైతే క్రెడిట్ అవుతుందో అది డెబిట్ సైడ్ రాసుకోండి, ఏదైతే డెబిట్ అవుతుందో అది క్రెడిట్ సైడ్ రాసుకోండి. It is a simple rule for the ledger. I hope you understood. This is about the ledger and the journal entry. If you practice, you will get it. మీరు ఇంకా సొంతంగా రాస్తే, ప్రాక్టీస్ చేస్తే you will understand more better. Thank you. This is all about the journal and ledger. We'll meet with the other topic in the next video.